హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము. 3 క్లాసెస్ కలిపి ఇప్పుడు కంటిన్యూస్ వీడియో. ఇక్కడ చూడండి, ఒక టైప్ ఆఫ్ ఎనిమల్ ఇచ్చారు, దాని పేరు ఏంటి? స్లాత్. దాని గురించి చూద్దాం. ఇట్ లుక్స్ లైక్ ఏ బియర్ బట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ ఏ స్లాత్. ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 17 hours a day sleeping while hanging upside down on a tree branch. The sloth eats the leaves of the same tree on which it lives. It hardly needs anything else. When it has eaten enough sleep from the tree, it moves to the nearby tree. Sloths live for about 40 years, and in that time they move around only 8 trees. Once a week it comes down from the tree to relieve itself. ఇది చూడ్డానికి బియర్ లాగా ఉంటుంది. ఇది 1 డేలో 17 hours పడుకుంటుందండి. ఇది 1 డేలో 17 hours పడుకుంటుంది. అప్ సైడ్ డౌన్గా, అంటే ట్రీ యొక్క కొమ్మలు ఉంటాయి కదా, చెట్టు యొక్క కొమ్మల పైన అప్ సైడ్ డౌన్గా రోజుకు 17 hours పడుకుంటుంది. ఇది ఏ ట్రీ మీద ఉంటుందో ఆ ట్రీ యొక్క లీవ్స్ని తింటుంది. ద స్లాత్ ఈట్స్ ద లీవ్స్ ఆఫ్ ది సేమ్ ట్రీ ఆన్ విచ్ ఇట్ లీవ్స్. When it has eaten enough leaves from the tree, it moves to the nearby. ఏ చెట్టు మీద ఉంటుందో ఆ చెట్టు ఆకులు చాలు అనుకున్నప్పుడు అది దగ్గరలో ఉన్న ట్రీకి వెళ్తుంది. స్లాత్స్ లివ్ ఫర్ అబౌట్ 40 years. అది ఒక 40 years జీవిస్తే ఆ 40 yearsలో అది టోటల్గా 8 ట్రీస్ని చేంజ్ అవుతుంది. వన్స్ ఏ వీక్ ఇట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ టు రిలీవ్ ఇట్ సెల్ఫ్. వారానికి ఒక్కసారి అది ఆ ట్రీ నుంచి కిందికి వచ్చి రిలీఫ్ అవుతుంది. ఇది స్లాత్ గురించి అండి. ఇవన్నీ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. దాని యొక్క స్లీపింగ్ అవర్స్ 1 డేలో 17 hours. అది అప్స్ అండ్ డౌన్గా పడుకుంటుంది. అది 40 years బతికి ఉంటే టోటల్గా 8 ట్రీస్ చేంజ్ అవుతుంది. వన్స్ ఏ వీక్ కిందికి వచ్చి రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ అబౌట్ స్లీప్ అండి. అంటే కొన్ని ఎనిమల్స్ యొక్క స్లీపింగ్ అవర్స్ 1 డేలో అలా ఇచ్చారు. Lizards go into a long deep sleep for almost a season. లిజర్డ్స్ ఉంటాయి కదండి, అవి ఆల్మోస్ట్ ఒక సీజన్ పడుకుంటాయండి, డీప్ స్లీప్లోకి వెళ్తాయి. కౌ స్లీప్స్ అరౌండ్ 4 hours. కౌ 4 hours పడుకుంటుందండి 1 డేలో. పైథాన్ స్లీప్ అరౌండ్ 18 hours. పైథాన్ ఎన్ని అవర్స్ పడుకుంటుంది? 18. జిరాఫీ స్లీప్స్ అరౌండ్ 2 hours. జిరాఫీ స్లీప్స్ అరౌండ్ 2 hours అండి. క్యాట్ స్లీప్స్ అరౌండ్ 12 hours. ఎలిఫెంట్స్ 2 to 4 hours. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లాత్ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కవ్ యొక్క స్లీపింగ్ అవర్స్ 4, పైథాన్ 18, జిరాఫీ 2 hours, క్యాట్ 12 hours, ఎలిఫెంట్స్ 2 to 4 hours. నెక్స్ట్ ఇక్కడ టైగర్ గురించి ఇచ్చారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ ద టైగర్. టైగర్ గురించి కొన్ని విషయాలు. ఏ టైగర్ కెన్ సీ 6 times బెటర్ ఎట్ నైట్ దాన్ మోస్ట్ ఆఫ్ అస్. నైట్ టైం మనం చూసే కంటే అది మనకంటే 6 times బెటర్గా చూస్తుందండి టైగర్. ఎనీ టైమ్ 6 times. The tiger whiskers are very sensitive and can sense the movements or vibrations in the air. టైగర్ యొక్క విస్కర్స్ ఉంటాయి కదండి, మీసాలు అనేవి, అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవనేవి ఎయిర్లో ఉన్న వైబ్రేషన్స్ని గుర్తుపట్టగలిగేటంత సెన్సిటివ్గా ఉంటాయి. దే హెల్ప్ ద టైగర్ మూవ్ ఇన్ ద డార్క్ అండ్ ఫైండ్ ఇట్స్ ప్రే. అవనేవి టైగర్ని చీకట్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా దాని యొక్క ఆహారాన్ని గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి. ఏ టైగర్ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఈజ్ సో షార్ప్ దట్ ఇట్ కెన్ మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రస్లింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ సౌండ్ ఆఫ్ అన్ ఎనిమల్ మూవింగ్ ఆన్ ద గ్రాస్. ఈ టైగర్ యొక్క సెన్స్ ఆఫ్ హియరింగ్ అనేది, దాని యొక్క వినికిడి శక్తి అనేది చాలా షార్ప్గా ఉంటుందండి. అది ఈ రస్లింగ్ లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులకి మామూలు ఆకులకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా గుర్తుపట్టగలుగుతుందండి.
అదేవిధంగా సౌండ్ ఆఫ్ యాన్ ఎనిమల్ మూవింగ్ ఆన్ ద గ్రాస్. ఏదైనా గడ్డి మీద ఒక ఎనిమల్ వెళ్తుంటే అది వెళ్ళేటప్పుడు అది వచ్చే సౌండ్ని కూడా వినగలిగి అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయగలుగుతుందండి. అంత సెన్స్ ఆఫ్ హియరింగ్ ఉంటుంది టైగర్కి. నెక్స్ట్, ద ఇయర్స్ ఆఫ్ ది టైగర్ కెన్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ దిస్ హెల్ప్స్ టు క్యాచ్ హిమ్ ద సౌండ్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్. ఈ టైగర్ యొక్క ఇయర్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. దీని ద్వారా వాటికి ఏంది యూజ్ అంటే హెల్ప్ ద సౌండ్స్ క్యాచ్ హిమ్ ద సౌండ్స్ ఫ్రమ్ ఆల్ రౌండ్. అన్ని చుట్టుపక్కల వచ్చే ప్రతి సౌండ్ని గుర్తుపట్టగలుగుతుంది, వినగలుగుతుంది. టైగర్స్ మేక్ డిఫరెంట్ సౌండ్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఎగ్జాంపుల్, వెన్ ఇట్ ఈస్ యాంగ్రీ, వెన్ ఇట్ కాల్ అవుట్ ఏ టైగ్రెస్. టైగ్రెస్ అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ పర్పస్లో డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయండి. ఎగ్జాంపుల్, యాంగ్రీ కోపంలో ఉన్నప్పుడు ఒక రకంగా, వెన్ ఇట్ కాల్ అవుట్ ఏ టైగ్రెస్ ఆడపుల్ని పిలిచేటప్పుడు ఇంకొక రకంగా సౌండ్స్ చేస్తాయి. ఇట్ కెన్ ఆల్సో రోర్ ఆర్ స్నాల్. ఇట్ రోర్ కెన్ బి హియర్డ్ అప్ టు 3 kilometers అవే. ఇది గర్జిస్తుంది, అరుస్తుంది అండి. దాని యొక్క గర్జన అనేది ఆల్మోస్ట్ 3 kilometers వరకు వినపడుతుంది. ఎన్ని కిలోమీటర్స్? 3 kilometers. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టైగర్ గురించి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, డేంజర్ టు ఎనిమల్స్. ద టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అలర్ట్ ఎనిమల్స్ అండ్ టుడే టైగర్స్ ఆర్ ఇన్ డేంజర్. ప్రజెంట్ సిచ్యువేషన్లో టైగర్స్ అనేవి చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాయండి. ఎలిఫెంట్స్ ఆర్ కిల్డ్ ఫర్ దేర్ టస్క్స్, రైనోసర్స్ ఫర్ ఇట్స్ హార్న్, టైగర్స్, క్రొకోడైల్స్ అండ్ స్నేక్స్ ఫర్ దేర్ స్కిన్స్. ఎలిఫెంట్స్ని వాటి యొక్క దంతాల కోసం, రైనోసర్స్ని వాటి యొక్క కొమ్ముల కోసం, టైగర్స్, క్రొకోడైల్స్ అండ్ స్నేక్స్ ఫర్ దేర్ స్కిన్స్ వాటి యొక్క చర్మాల కోసం వాటిని చంపేసి వాటి యొక్క ఎలిఫెంట్స్ యొక్క దంతాలని, రైనోసర్స్ యొక్క కొమ్ములని, టైగర్, క్రొకోడైల్ అండ్ స్నేక్స్ వాటి యొక్క చర్మం కోసం వాటిని చంపుతున్నారండి. అవి చాలా డేంజర్లో ఉంటాయి. మస్క్ డీర్ ఆర్ కిల్డ్ జస్ట్ టు మేక్ ఏ లిటిల్ సెంట్ ఫ్రమ్ హిట్స్ మస్క్. ఈ మస్క్ డీర్ ఉంటుంది కదండి, దానిని వాటి యొక్క మస్క్ ద్వారా సెంట్ని తయారు చేస్తారండి. మస్క్ డీర్ యొక్క మస్క్ నుండి సెంట్ తయారు చేస్తారు, అందుకే వాటిని చంపుతారు. సమ్ ఫారెస్ట్ ఏరియాస్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ బై అవర్ గవర్నమెంట్. దీస్ ఆర్, కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ ఘనా ఇన్ భరత్పూర్ డిస్టిక్ ఆఫ్ రాజస్థాన్. ఉత్తరాఖండ్లో ఉన్న ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని, ఘనాలో ఉన్న భరత్పూర్ డిస్టిక్, రాజస్థాన్లోని భరత్పూర్ డిస్టిక్లోని ఘనా పార్క్ని ఈ గవర్నమెంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఏవేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా దేనికోసం, మస్క్ డీర్ ఎందుకోసం, ఇక్కడ ఏ పార్క్ని, ఏ ఫారెస్ట్ ఏరియాస్ని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుందని మనకు 2 ఇచ్చారు. ఏంటివి అవి? ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది ఉత్తరాఖండ్. ఘనా అనేది ఎక్కడ ఉంది? భరత్పూర్ డిస్టిక్ ఆఫ్ రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి. ఇన్ దిస్ ఏరియాస్ నో బడీ కెన్ హంట్ ఎనిమల్స్ ఆర్ డిస్ట్రాయ్ ద జంగల్. ఈ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసే ఇవి ఏరియాస్లో ఎవ్వరు కూడా ఎనిమల్స్ని వేటాడొద్దు, వాటిని ఆ అడవిని నాశనం చేయొద్దు. నెక్స్ట్, ఏ స్నేక్ చార్మర్ స్టోరీ. పాములను పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్మాల్ స్టోరీ ఇవ్వబడింది, చూద్దాం ఏంటిదో. సపైరాస్ ఆర్ ఆల్సో కాల్డ్ కాల్బేలియాస్. సపైరాస్ ఆర్ ఆల్సో కాల్డ్ కాల్బేలియాస్. సపైరాస్ని మనం ఇంకో రకంగా ఏమంటాము? కాల్బేలియాస్ అంటాం. నాగ్గుంపన్ అంటే ఏందో చూద్దాం. డిజైన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆర్ యూజ్డ్ ఇన్ రంగోలీ, ఎంబ్రాయిడరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెకరేషన్ ఇన్ సౌరాష్ట్ర, గుజరాత్ అండ్ సౌత్ ఇండియా. ఈ నాగుంపన్ అనేది టైప్ ఆఫ్ డిజైన్ అండి. దీన్ని మనం దేనిలో యూజ్ చేస్తాము అంటే రంగోలీలో, ఎంబ్రాయిడరీ వర్క్లో యూజ్ చేస్తాము. యాజ్ వాల్ డెకరేషన్ ఇన్ వాల్ అండి. ఇక్కడ వాల్ డెకరేషన్ ఇన్ సౌరాష్ట్ర, గుజరాత్ అండ్ సౌత్ ఇండియా. అంటే సౌరాష్ట్ర, గుజరాత్ అండ్ సౌత్ ఇండియాలో వాల్ డెకరేషన్గా యూజ్ చేస్తారు. అదేవిధంగా రంగోలీ, ఎంబ్రాయిడరీలో ఈ నాగుంపన్ డిజైన్ని
యూజ్ చేస్తారు. సపైరాస్ని మనం ఏమంటాం, కాల్బేలియాస్ అంటే పాములను పట్టుకునే వాళ్ళండి వీళ్ళని. ద స్నేక్ చార్మర్స్ రికగ్నైజ్ స్నేక్ బైట్ బై ఇట్స్ బైట్ మార్క్స్. అంటే ఈ స్నేక్ చార్మర్స్ని ద స్నేక్ చార్మర్స్ రికగ్నైజ్ ఏ స్నేక్ బైట్ బై ఇట్స్ బైట్ మార్క్స్. అంటే బైట్ మార్క్స్ అవి కాటు వేసిన చుక్కల ఆధారంగా అవి ఏ స్నేక్ అనేది ఈ స్నేక్ చార్మర్స్ రికగ్నైజ్ చేస్తారు. ద స్నేక్ చార్మర్స్ కలెక్ట్ ఆర్ మేక్ మెనీ మెడిసిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ దే ఫౌండ్ ఇన్ ఫారెస్ట్. ఈ స్నేక్ చార్మర్స్ ఉంటారు కదండి, వాళ్ళు మెడిసిన్ చేస్తారు. అడవులలో దొరికే ప్లాంట్స్ నుంచి వాళ్ళు రకరకాల మొక్కల నుంచి మెడిసిన్ తయారు చేస్తారు. Snakes are helpful for farmers as they eat rats in the fields, otherwise rats would eat the crops. స్నేక్స్ అనేవి రైతులకి హెల్ప్ అండి. ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే పొలాల్లో ఉండే ఎలుకలను తిని అవి రైతులకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ బీన్ పార్టీ, బీన్, తుంబా, కంజరి అండ్ డోల్. ఇక్కడ బీన్ అంటే పాములు పట్టుకోవడానికి బుర్ర ఉంటుంది చూడండి, ఊదుతారు, దాన్ని బీన్ అంటాము. ఈ లెసన్లో బీన్ పార్టీ అని దాని గురించి ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ బీన్ పార్టీ అంటే బీన్ పార్టీలో ఏ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తాము, బీన్, తుంబా, కాంజరీ అండ్ డోల్, ఈ 4 యూజ్ చేస్తాము. ఎక్సెప్ట్ డోల్ ఆల్ ద అదర్ 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ డ్రైడ్ గాడ్. ఈ డోల్ మినహాయించి మిగతా 3 ఇన్స్ట్రుమెంట్స్ని దేనితో తయారు చేస్తారు అంటే డ్రైడ్ గాడ్. దీన్నే లాకీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ స్నేక్స్వే పాయిజనస్ అండి. ఏవేవి? కోబ్రా, కామన్ క్రేట్, రసెల్స్ వైపర్, దీన్ని దుబోయా, saw-scaled viper అఫాయి. దీస్ 4 snakes ఆర్ పాయిజనస్ ఇన్ ఇండియా. కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి, CCRS. C ఫర్ కోబ్రా, C ఫర్ కామన్ క్రేట్, R ఫర్ రాసెల్స్ వైపర్ ఆర్ దుబోయా, S ఫర్ saw-scaled viper ఆర్ అఫాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని 4 నేమ్స్, మరియు వీటికి ఇంకొక నేమ్ అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్నేక్ హ్యాస్ 2 హాలో టీత్, దాన్ని ఫ్యాంగ్స్ అంటాం. ద పాయిజన్ ఎంటర్స్ ద పర్సన్స్ బాడీ త్రూ దిస్ ఫ్యాంగ్స్. మనకి అయితే టీత్కి, స్నేక్కి 2 హాలో టీత్ ఉంటాయండి, వాటిని ఫ్యాంగ్స్ అంటాము. ఎవరైనా పర్సన్ని కానీ దేన్నైనా పాము కాటేసినట్లయితే ఈ ఫ్యాంగ్స్ నుంచి పాయిజన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ద మెడిసిన్ ఫర్ ఏ స్నేక్ బైట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద స్నేక్స్ పాయిజన్ అండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్. మనకి స్నేక్ బైట్ అయినప్పుడు ఏ మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్ కూడా స్నేక్స్ పాయిజన్ నుంచే తయారు చేస్తారు. ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఫ్రమ్ టేస్టింగ్ టు డైజెస్టింగ్ అని ఒక లెసన్ ఇచ్చారు. ఈ లెసన్లో ఎక్స్పెరిమెంట్ మై డాక్టర్ బీమాట్ ఆన్ ఈజ్ పేషెంట్ మార్టిన్. ఈ లెసన్లో డాక్టర్ బీమాట్ అనే వ్యక్తి అతని యొక్క పేషెంట్ ఎవరు మార్టిన్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. దీనికి సంబంధించి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి డాక్టర్ బీమాట్ అతని పేషెంట్ అయిన మార్టిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. చూద్దాం. అవర్ స్టమక్స్ టెంపరేచర్ ఈజ్ అబౌట్ 30 degrees Centigrade. మన యొక్క స్టమక్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే 30 degrees ఉంటుంది. ద జ్యూస్ ఇన్ అవర్ స్టమక్ ఈజ్ యాసిడిక్ ఇన్ నేచర్. మన స్టమక్లో ఉన్న జ్యూసెస్, రసాలు అనేవి ఏ నేచర్ని కలిగి ఉంటాయంటే యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. మోస్ట్ రైస్ గ్రోస్ ఇన్ కలహండి డిస్టిక్, ఒడిస్సా. ఈ రైస్ ఎక్కువగా ఎక్కడ పండుతుంది అంటే ఒడిస్సాలోని కలహండి డిస్టిక్లో. మోస్ట్ రైస్ గ్రోస్ ఇన్ కలహండి డిస్టిక్, ఒడిస్సా. ఒడిస్సాలోని కలహండి డిస్టిక్లో ఎక్కువగా రైస్ పండుతుంది. రైస్ ఈజ్ ఈవెన్ సెంట్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ హియర్. ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్స్కి రైస్ని పంపుతారండి, సేల్ చేస్తారు. డిస్పైట్ ఆఫ్ దట్ మచ్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ దేర్ ఆర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ కలహండి.
ఒకవేళ ఈ కలహండి డిస్టిక్లో ఈ రైస్ని పండించే వాళ్ళు లేకపోతే అక్కడ పీపుల్ అనేది చాలా పూర్గా ఉంటుందండి. ఆ రైస్ వల్లనే వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. ముస్లిం క్లాత్ ఈజ్ యూజ్డ్ టు స్ట్రెయిన్ సంథింగ్. ఈ ముస్లిం క్లాత్ ఈజ్ యూజ్డ్ టు స్ట్రెయిన్ సంథింగ్. ఏదైనా పదార్థాన్ని స్ట్రెయిన్ చేయడానికి ఈ ముస్లిం క్లాత్ని యూజ్ చేస్తామండి. ఆత్రేయపురం టౌన్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆత్రేయపురం అనే టౌన్ ఎక్కడగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. గ్లాస్ జార్స్ అండ్ బాటిల్స్ ఆర్ డ్రైడ్ వెల్ ఇన్ ద సన్ బిఫోర్ ఫిల్లింగ్ దెమ్ విత్ పికిల్స్ సో దట్ నో మాయిశ్చర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ దెమ్. గ్లాస్ జార్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ ఏవైనా మనం పికిల్స్ కానీ ఏమైనా ఫిల్ చేయాలనుకునే ముందు వాటిని ఎండలో ఆరబెట్టాలండి. ఇలాంటి తేమ లేకుండా చూసుకున్న తర్వాతనే వాటిలో పదార్థాలను ఫిల్ చేయాలి. Given below are some food items and some simple methods by which these could be kept fresh in 1 to 2 days. Match the correct pairs. ఫుడ్ ఐటమ్స్ని ఎలా స్టోర్ చేస్తామో కొన్ని ఇచ్చారు. మిల్క్ని ఏం చేస్తాం, బాయిల్ ఇట్. కుక్డ్ రైస్ పుట్ ఇన్ ఏ బౌల్ అండ్ కీప్ ద బౌల్ ఇన్ ఏ కంటైనర్ విత్ సమ్ వాటర్. ఒక బౌల్లో రైస్ని తీసుకొని మనము అంటే వాటర్ని కలిపి మనం కుక్ చేస్తాం కదండి. గ్రీన్ కోరియాండర్ ధనియా వ్రాప్ ఇన్ ఏ డ్యామ్ క్లాత్. ఆనియన్ ఆర్ గార్లిక్ని ఏం చేస్తాము, కీప్ ఇట్ ఇన్ ఏ డ్రై ఓపెన్ ప్లేస్లో ఉంచుతాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ప్లాంట్ గురించి ఇచ్చారు. ప్లాంట్స్ విచ్ హంట్. ఏ ప్లాంట్స్ని హంట్ చేస్తాయి, వేటాడతాయి అనేది. అంటే ఇది చూడండి పిక్చర్. There are some plants which trap and eat frogs, insects and even mice. కొన్ని ప్లాంట్స్ అంటే అవి ట్రాప్ చేస్తాయండి. ఫ్రాగ్స్ని తింటాయి, ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ మైస్ని, ఎలుకలను కూడా తింటాయి. ఏంటివో చూద్దాం. ద పిక్చర్ ప్లాంట్ నెపంతిస్. ఇక్కడ ఈ ప్లాంట్ పేరు పిక్చర్ ప్లాంట్ అంటారు. దాన్ని నెపంతిస్ అంటారు. ద పిక్చర్ ప్లాంట్ ఆర్ నెపంతిస్ ఈజ్ వన్ సచ్ ప్లాంట్. అంటే ఏవైతే ఇన్సెక్ట్స్ని, ఫ్రాగ్స్ని, మైస్ని ట్రాప్ చేసి తింటాయో అలాంటి ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ద పిక్చర్ ప్లాంట్ ఆర్ నెపంతిస్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా అండ్ మేఘాలయ ఇన్ ఇండియా. అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మన ఇండియాలో అయితే మేఘాలయ. ఇట్ హ్యాస్ ఎ పిక్చర్ లైక్ షేప్ అండ్ ద మౌత్ ఈజ్ కవర్డ్ బై ఏ లీఫ్. ఇది పిక్చర్ షేప్లో ఉంటుందండి, పిక్చర్ లైక్ షేప్లో ఉంటుంది. ఈ మౌత్ అనేది లీఫ్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. ద ప్లాంట్ హ్యాస్ ఎ స్పెషల్ స్మెల్ దట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ టు ఇట్. ఈ ప్లాంట్ అనేది ఒక స్పెషల్ స్మెల్ని కలిగి ఉంటుంది. దాని ద్వారానే ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి ఈ ప్లాంట్కి. వెన్ ద ఇన్సెక్ట్స్ ల్యాండ్స్ ఆన్ ద మౌత్ ఆఫ్ ది ప్లాంట్ ఇట్ గెట్స్ ట్రాప్డ్ అండ్ కెనాట్ గెట్ అవుట్. ఎప్పుడైతే ఈ కీటకాలు అట్రాక్ట్ అయ్యి మౌత్ దగ్గరికి వస్తాయో అప్పుడు ఆ ప్లాంట్ అనేది ఆ ఇన్సెక్ట్స్ని కానీ వేటినైనా ట్రాప్ చేసి లోపలికి మింగేస్తుందంటే అవి ఇంకా మళ్ళీ బయటికి రావు. వాట్ ఏ క్లెవర్ వే టు హంట్. ఎంత తెలివిగా అది హంట్ చేస్తుంది. మళ్ళీ చూడండి, ఈ ప్లాంట్ని మనం ఏ ప్లాంట్ అంటే ఇది పిక్చర్ ప్లాంట్, దీన్ని నెపంతిస్ అంటాము. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మన ఇండియాలో అయితే మేఘాలయ. ఇది పిక్చర్ షేప్లో ఉంటుంది. మౌత్ అనేది లీఫ్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. ఇది ఫ్రాగ్స్ని తింటుంది, ఇన్సెక్ట్స్ని తింటుంది, ఈవెన్ మైస్ని కూడా తింటుంది. ఫ్రాగ్స్, ఇన్సెక్ట్స్, ఈవెన్ మైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వండరింగ్ సీడ్స్. ద సీడ్స్ ఆర్ గ్రేట్ ట్రావెలర్స్, దే కెన్ రీచ్ ఫార్ అండ్ వైడ్. విత్తనాలు ఉంటాయి కదండి, అవి గ్రేట్ ట్రావెలర్స్, అవి చాలా దూరం వరకు వెళ్తాయండి. అంటే చాలా ఎక్కువ ప్రాంతంలో దూరంగా కూడా వెళ్తాయి. ఏ రంగంగా వెళ్తాయి అనేది చూడాలి. ద సీడ్స్ హ్యాస్ మెనీ టైన్ హుక్స్ విచ్ గెట్ స్టక్ టు క్లాత్స్ ఆర్ ఫర్. దే కెన్ ఆల్సో ట్రావెల్ త్రూ వాటర్.
ఇప్పుడు మనం విత్తనాలను చూసిందంటే దానికి చిన్న చిన్న హుక్స్ ఉంటాయంటే ఇట్లా వెంట్రుకల మాదిరి ఇలా ముళ్ళలాగా ఉంటాయి కదండి. మనం నడుస్తున్నప్పుడు మన క్లాస్కి కానీ లేకపోతే ఏమైనా జంతువుల యొక్క వెంట్రుకలకి కానీ అవి స్టిక్ అయ్యి దాని ద్వారా అవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పడిపోయి అక్కడ పెరగడం, భూమి మీద పడి అక్కడ మొలకెత్తడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ద్వారా కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్తాయి. వెన్ ద సోయాబీన్ పాడ్స్ ఆర్ రైప్ దే బస్ట్ అండ్ ద సీడ్స్ ఆర్ థ్రోన్ అవుట్. సోయాబీన్ పాడ్స్ ఉంటాయి కదండి, అవి పండుగ అయినాక అది బ్రస్ట్ అంటే పగిలి ఆ యొక్క విత్తనాలు ఏమైనా చాలా దూరం ఇట్లా పడిపోతాయండి. సోయాబీన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. గ్రీన్ చిల్లీస్, టొమాటో అండ్ పొటాటో వర్ బ్రాట్ టు ఇండియా బై ట్రేడర్స్ కమింగ్ ఫ్రమ్ సౌత్ అమెరికా. ఈ గ్రీన్ చిల్లీస్, టొమాటో, పొటాటో ఎక్కడి నుంచి మన ఇండియాకి వచ్చాయి అంటే సౌత్ అమెరికా. సౌత్ అమెరికా నుంచి గ్రీన్ చిల్లీస్, టొమాటో అండ్ పొటాటో మన ఇండియాకి వచ్చాయి. ఫ్రమ్ యూరోప్ క్యాబేజ్ అండ్ పీ వర్ బాట్. యూరోప్ నుంచి ఏమేమి వచ్చాయి? క్యాబేజ్, పీ. ఫ్రమ్ ఆఫ్రికా కాఫీ బీన్స్ అండ్ గ్రీన్ పిండి. సౌత్ అమెరికా నుంచి మన ఇండియాకి ఏవేవి వచ్చాయంటే గ్రీన్ చిల్లీస్, టొమాటో, పొటాటో. యూరోప్ నుంచి క్యాబేజ్, పీ. ఆఫ్రికా నుంచి కాఫీ బీన్స్ అండ్ గ్రీన్ పిండి. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. దిస్ చాప్టర్ టాక్స్ అబౌట్ ఏ ప్లేస్ నేమ్ గాదీసర్. సార్ మీన్స్ ఏ లేక్. అంటే ఈ లెసన్లో మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అంటే గాదీసర్ గురించి మాట్లాడుతున్నారు. గాదీసర్ అంటే ఇక్కడ సార్ మీన్స్ లేక్, ఒక సరస్సు ఆ చెరువు. నెక్స్ట్, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ జైస్మలీర్ అండి. అంటే ఇది ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ జైస్మలీర్ గురించి చెప్పారు. ఈ జైస్మలీర్లో ఏంటి అనేది చూద్దాం. దేర్ వర్ 9 lakes అండ్ దే కెన్ ఫిల్డ్ విత్ ఏ సింగిల్ లేక్. ఈ జైస్మలీర్లో 9 lakes ఉంటాయండి. అవి సింగిల్ లేక్తో ఫిల్ అవుతాయి. అంటే అక్కడ నుంచి 9 lakesకి వాటర్ వచ్చి ఫిల్ అవుతాయి. జైస్మలీర్ గెట్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. జైస్మలీర్లో చాలా లిటిల్ రెయిన్ఫాల్ ఉంటుంది. వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ సమ్ టైమ్స్ నాట్ ఈవెన్ దట్. కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం అసలు అది కూడా ఉండదండి. ఎట్ సమ్ ప్లేసెస్ పీపుల్ సెలబ్రేట్ ఇట్ వెనెవర్ లేక్స్ గెట్ ఫిల్డ్ అప్ విత్ వాటర్. ఎగ్జాంపుల్ ఇన్ ఉత్తరాఖండ్ న్యూ బ్రైడ్ గోస్ టు బోట్ టు ద స్ప్రింగ్ ఆన్ ద పాండ్. కొన్ని ఏరియాస్లో చెరువులు కానీ ఏమైనా వాటర్తో నిండినప్పుడు అక్కడ ఇట్లా పూజలాగా చేస్తారండి. ఎక్కడ అంటే అది ఉత్తరాఖండ్లో. నెక్స్ట్, ద రీజన్స్ వై వెల్స్ హ్యావ్ డ్రైడ్ అప్. ఈ బావులు ఎండిపోవడానికి కొన్ని కారణాలు ఇచ్చారు. వాటర్ ఈజ్ బీయింగ్ పంప్డ్ అప్ ఫ్రమ్ అండర్ ద గ్రౌండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్. ఎలక్ట్రిక్ మోటార్స్ని యూజ్ చేసి మనం అండర్ గ్రౌండ్ వాటర్ని బయటికి తేవడం ద్వారా ద లేక్స్ ఇన్ విచ్ రెయిన్ వాటర్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ నో లాంగర్ దేర్. ఏదైనా చెరువులో మనము చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి వాటర్ని కలెక్ట్ చేయకుండా వదిలేసినప్పుడు ద సాయిల్ అరౌండ్ ట్రీస్ అండ్ పార్క్స్ ఈజ్ నౌ కవర్డ్ విత్ సిమెంట్. ట్రీస్కి చుట్టూ ఈ పార్కుల ఇక్కడ ఈ ద సాయిల్ అరౌండ్ ట్రీస్ అండ్ పార్క్స్ ఈజ్ నౌ కవర్డ్ విత్ సిమెంట్. చెట్టు చుట్టూ ఉన్న మట్టి కనిపించకుండా మనం సిమెంట్తో ప్లాస్టర్ చేయడం వల్ల ఈ నీళ్ళు భూగర్భంలోకి వెళ్ళకుండా ఈ బావులు కానీ అండర్ గ్రౌండ్ వాటర్ కానీ అనేది తగ్గుతూ వస్తుందండి. నెక్స్ట్, త్రూ ద ఐస్ ఆఫ్ ఆల్బెరూని. More than 1000 years ago, a traveler came to India. His name was Alberuni. చాలా సంవత్సరాల క్రితం మన ఇండియాకి ఒక ట్రావెలర్ వచ్చాడండి. ఆయన పేరు ఏంటి? ఆల్బెరూని. ద ప్లేస్ దట్ హీ కేమ్ ఫ్రమ్ ఈజ్ నౌ కాల్డ్ ఉజ్బెకిస్తాన్. అతను ఏ ప్లేస్ నుంచి ఇండియాకి వచ్చాడో ఆ ప్లేస్ని మనం ప్రజెంట్ ఏమంటాము అంటే ఉజ్బెకిస్తాన్. Alberuni carefully observed and noted down the details of all that he saw. He wrote especially about those things that he found very different from his own country.
ఆయన ఇండియాకి వచ్చి ప్రతి ప్రాంతాన్ని చాలా మంచిగా అబ్జర్వ్ చేశాడండి. డిఫరెంట్ అంటే వాళ్ళ కంట్రీ కంటే ఇక్కడ ఏమేంటివి డిఫరెంట్ ఉన్నాయో అన్నీ అబ్జర్వ్ చేశాడు. ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వాట్ హీ వ్రోట్ అబౌట్ ద పాన్స్ ఆఫ్ దట్ టైమ్. ఆయన అబ్జర్వ్ చేసిన దాంట్లో మన ఏరియాలో అప్పుడు పాండ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఆయన రాశాడండి. ద పీపుల్ హియర్ ఆర్ వెరీ స్కిల్డ్ ఎట్ మేకింగ్ పాండ్స్. మన ఇండియాలో ఈ పాండ్స్ మేకింగ్ చేసేవాళ్ళు చాలా మంచి నైపుణ్యాలను కలిగి ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. మై కంట్రీ మెన్ వుడ్ బి సర్ప్రైజ్ టు సీ దెమ్. అంటే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళ కంట్రీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దాన్ని చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. దే పైల్ అప్ హ్యూజ్ రాక్స్ అండ్ జాయిన్ దెమ్ విత్ ఐరన్ రాడ్స్ టు బిల్డ్ చబ్దరాస్. ఇంక ఇదంతా మ్యాటర్ అండి, చూసుకోండి. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ చూడండి. We can learn a lot about those days from the writings of Al-Biruni. This stamp came out in 1973, 1000 years after his birth. అయితే ఇక్కడ ఒక స్టాంప్ ఇట్లా పిక్చర్ ఉంటుందండి. అది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఈ ఆల్బెరుని యొక్క స్టాంప్ అనేది 1973లో స్టాంప్ చేశారండి. 1000 years ఆఫ్టర్ హిస్ బర్త్. ఆయన పుట్టిన 1000 years తర్వాత 1973లో ఈ స్టాంప్ అనేది రిలీజ్ అయింది. ఆయన ఇండియాకి వచ్చిన ఒక ట్రావెలర్ అండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చాడు. ఆయన యొక్క స్టాంప్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1973, 1000 years ఆఫ్టర్ హిస్ బర్త్. నెక్స్ట్, ఎక్స్పెరిమెంట్స్ విత్ వాటర్. ఆల్ ఓషియన్స్ అండ్ సీస్ హ్యావ్ సాల్టీ వాటర్. అన్ని సముద్రాలు మహాసముద్రాలు ఉప్పు నీళ్ళని కలిగి ఉంటాయి. ద సాల్టియెస్ట్ వాటర్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద డెడ్ సీ. ఎక్కువగా సాల్టియెస్ట్ వాటర్ మనం ఎక్కడ చూస్తాము అంటే డెడ్ సీలో చూస్తాము. అరౌండ్ 300 grams ఆఫ్ సాల్ట్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్. 1 లీటర్ వాటర్లో మనకి 300 grams సాల్ట్ ఉంటుందండి. 1 లీటర్ వాటర్లో 300 grams సాల్ట్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఈ డెడ్ సీలో. నో వన్ కెన్ బి డ్రాన్ ఇన్ ద డెడ్ సీ బికాస్ ఆఫ్ దట్ మచ్ సాల్ట్. అంటే ఈ డెడ్ సీలో ఎవరు మునిగిపోరండి, తేలుతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మచ్ సాల్ట్, ఎక్కువ సాల్ట్ ఉండడం ద్వారా ఆ వాటర్ అనేవి ఎక్కువ డెన్సిటీని కలిగి ఉంటాయి. దానిలో ఎవ్వరూ మునిగిపోరండి. ద పర్సన్ విల్ ఫ్లాట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఆ నీటి మీద పర్సన్ తేలుతారు. అన్ని సముద్రాలు మహాసముద్రాలు ఎక్కువగా సాల్ట్ వాటర్ని కలిగి ఉంటాయి. ఎక్కువగా సాల్ట్ వాటర్ ఎక్కడ ఫౌండ్ అవుతుందంటే డెడ్ సీలో. ఆల్మోస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్లో 300 grams సాల్ట్ ఉంటుంది. ఎవ్వరూ ఈ నీటిలో మునిగిపోరండి, తేలుతారు. బికాస్ ఆఫ్ హెవీ సాల్ట్ ఇన్సైడ్ ఇట్. అంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దండి మార్చ్. ఏంటో చూద్దాం. దండి మార్చ్ అంటే గాంధీ తాత దండి మార్చ్. దిస్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ 1930. దండి మార్చ్ ఎప్పుడు జరిగింది అంటే 1930లో జరిగింది. బిఫోర్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్. అంటే స్వతంత్రం రాకముందు. ఫర్ మెనీ ఇయర్స్ ద బ్రిటిష్ హ్యాడ్ మేడ్ ఏ లా దట్ డిడ్ నాట్ అలౌ టు మేక్ ద సాల్ట్ దెమ్సెల్వ్స్. ఈ బ్రిటిష్ వాళ్ళు చాలా ఒక లాని చెప్పారండి. ఏంటి ఆ లా అంటే ఎవ్వరు కూడా స్వతహాగా ఉప్పు తయారు చేసుకోవద్దు ప్రజలు. దే హ్యాడ్ ఆల్సో పుట్ ఏ హెవీ ట్యాక్స్ ఆన్ సాల్ట్. అదేవిధంగా వాళ్ళు ఆ ఉప్పు మీద ఎక్కువగా పన్ను వేశారండి. బై దిస్ లా పీపుల్ కుడ్ నాట్ మేక్ సాల్ట్ ఈవెన్ ఫర్ యూజ్ ఎట్ హోమ్. వాళ్ళ ఇంటిలో ఉపయోగించుకోవడానికి కూడా ఉప్పు తయారు చేసుకొనివ్వలేదు. హౌ కెన్ ఎనీబడి లివ్ వితౌట్ సాల్ట్? గాంధీజీ సెడ్, హౌ కెన్ లా నాట్ అలౌస్ టు యూజ్ ఫ్రీలీ వాట్ నేచర్ హ్యాస్ గివెన్. అంటే గాంధీజీ అప్పుడు ఏమన్నాడు, నేచర్ మనకిచ్చే ఈ అంటే ఈ సాల్ట్ని తయారు చేసుకోవడానికి కూడా మనకి హక్కు లేదా? గాంధీజీ విత్ సెవరల్ అదర్ పీపుల్ వెంట్ ఆన్ ఏ యాత్ర అంటే లాంగ్ వాక్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ద దండి సీషోర్ ఇన్ గుజరాత్ టు ప్రొటెస్ట్ అగనిస్ట్ దిస్ లా. గాంధీజీ చాలామంది పీపుల్తో కలిసి ఒక యాత్రని ప్రారంభించాడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అహ్మదాబాద్ నుంచి దండి సీషోర్ ఇన్ గుజరాత్.
అహ్మదాబాద్ నుంచి దండి కిషోర్ ఇన్ గుజరాత్ టు ప్రొటెస్ట్ అగెనెస్ట్ దిస్ లా. ఈ లాకి వ్యతిరేకంగా గాంధీజీ కొంతమంది పీపుల్తో కలిసి అహ్మదాబాద్ నుంచి దండి కిషోర్ ఇన్ గుజరాత్ వరకు ఒక యాత్ర చేశాడండి. అదే దండి మార్చ్. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఇంతవరకే. ద సీ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ షాలో బెడ్స్ డగ్ ఇన్ ద శాండ్. వాటర్ ఈజ్ అలౌడ్ టు డ్రై ఇన్ ద సన్. ఆఫ్టర్ ద డ్రైస్ ద సాల్ట్ రిమైన్స్ ఆన్ ద గ్రౌండ్. ద సీ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ షాలో బెడ్స్ డగ్ ఇన్ ద శాండ్. అంటే ఇసుకలోని ఇట్లా లోపలికి గుంతలాగా తీసి ఈ సీ వాటర్ని ఇందులో పోస్తారండి. వాటర్ ఈజ్ అలౌడ్ టు డ్రై ఇన్ ద సన్. ఆ వాటర్ అనేవి ఎండిపోయి ఆఫ్టర్ ద వాటర్ డ్రైస్ ద సాల్ట్ రిమైన్స్ ఆన్ ద గ్రౌండ్. ఆ వాటర్ అంతా ఎండిపోయాక గ్రౌండ్ మీద ఏం మిగులుతుంది అంటే సాల్ట్ ఉంటుందండి. దండి మార్చ్ ఎప్పుడు జరిగింది? 1930. ఎవరి ఆధ్వర్యాన జరిగింది? గాంధీజీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాత్ర చేశాడు అంటే అహ్మదాబాద్ నుంచి దండి కిషోర్ ఇన్ గుజరాత్. ఎందుకు అంటే ఈ ఉప్పు మీద ట్యాక్స్ ఎక్కువగా వేస్తున్నారని, అదేవిధంగా పీపుల్ అనేవాళ్ళు ఎవ్వరూ కూడా సాల్ట్ అనేది ఓన్గా తయారు చేసుకోవద్దని. నెక్స్ట్ ఏ ట్రీట్ ఫర్ మస్కిటోస్. ఇన్ మలేరియా ఫీవర్ కమ్స్ విత్ చిల్స్ అండ్ రిగర్స్. మలేరియా ఫీవర్ ఎలా ఉంటుందంటే చాలా చలి ఉంటుంది, అది చాలా తీవ్రతను కలిగి ఉంటుంది. మెడిసిన్ ఫర్ మలేరియా. మలేరియాకి ఏంటండి మెడిసిన్? బార్క్ ఆఫ్ ది సింకోనా ట్రీ. ఈ సింకోనా ట్రీ యొక్క బార్క్ అనేది మలేరియాకి మెడిసిన్గా పనిచేస్తుంది. ఐరన్ కెన్ బీ ఫౌండ్ ఇన్ జగేరి, ఆమ్లా అండ్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. మనకి ఎక్కువగా ఐరన్ అది ఎక్కడ దొరుకుతుంది? జగేరి అంటే బెల్లం, ఆమ్లా ఉసిరి, అండ్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరల్లో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. ఫ్లైస్ స్ప్రెడ్ డిసీజెస్ లైక్ స్టమక్ ప్రాబ్లమ్స్. ఫ్లైస్ అనేవి ఎక్కువగా అంటే ఈగలు ఎక్కువగా ఏ డిసీజ్ని స్ప్రెడ్ చేస్తాయంటే స్టమక్ ప్రాబ్లమ్స్ అండి. ఆల్గే ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్లాంట్ విచ్ స్ప్రెడ్స్ ఇన్ ద రెయినీ సీజన్. ఈ ఆల్గే అనేది కైండ్ ఆఫ్ ప్లాంట్ అనేది ఎక్కువగా ఇది రెయినీ సీజన్లో స్ప్రెడ్ అవుతుంది. ద సైంటిస్ట్ హూ పీప్డ్ ఇంటూ ఏ మస్కిటో స్టమక్ రొనాల్డ్ రాస్. ఈ రొనాల్డ్ రాస్ అనేట ఆయన ఎక్కువగా ఈ మస్కిటోస్ గురించి చెప్పాడండి. ఆయన ఏం కనుగొన్నాడు అంటే ఈ ఫౌండ్ అవుట్ అబౌట్ మలేరియా బిఫోర్ దిస్ పీపుల్ బిలీవ్ దట్ ఇట్స్ ఏ డిసీజ్ ఆఫ్ బ్యాడ్ ఎయిర్. ఈ మలేరియా అనేది దోమల నుంచి వస్తుందని తెలియకముందు పీపుల్ ఏమనుకునే వాళ్ళంటే అది బ్యాడ్ ఎయిర్ నుంచి వస్తుందని అనుకునేవారు. మలేరియా ఈజ్ కాజ్డ్ బై ఏ వన్-సెల్లెడ్ పారాసైట్ కాల్డ్ ఏ ప్లాస్మోడియం. ఈ మలేరియా అనేది వన్-సెల్లెడ్ పారాసైట్, ఏకకేంద్ర పారాసైట్ నుంచి వస్తుందండి. దాన్నే మనం ప్లాస్మోడియం అంటాము. ఫీమేల్ అనాఫలిస్ మస్కిటోస్. ఇవి అంటే ఆ ప్లాస్మోడియంలో ఫీమేల్ అనాఫలిస్ మస్కిటోస్ అనేవి మలేరియాని కలిగజేస్తాయి. అవి ఎలా ఉంటాయి చూడ్డానికి అంటే లుక్స్ బ్రౌనిష్ విత్ స్పాటెడ్ వింగ్స్. చూడ్డానికి బ్రౌనిష్ కలర్లో ఉండి స్పాటెడ్ వింగ్స్ని కలిగి ఉంటాయి. మలేరియా అనేది దోమల ద్వారా వస్తుందని చెప్పింది రొనాల్డ్ రాస్. అంతకుముందు పీపుల్ అదేనేది బ్యాడ్ ఎయిర్ నుంచి వస్తుంది అనుకునేవాళ్ళు. ఈ మలేరియా అనేది వన్-సెల్లెడ్ పారాసైట్ నుంచి వస్తుంది. దాన్నే మనం ప్లాస్మోడియం అంటారు. అది ఏం పేరు అంటే ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటోస్ అండేవి. ఆడ ఎనాఫిలిస్ దోమలు అనేవి ఈ మలేరియాని కలుగజేస్తాయి. అవి చూడ్డానికి ఎలాగా ఉంటాయంటే లుక్స్ బ్రౌనిష్ విత్ స్పాటెడ్ వింగ్స్. నెక్స్ట్ మెడిసిన్ ఫర్ మలేరియా. From early times, the dried and powdered bark of the cinchona tree was used to make a medicine for malaria. పూర్వపు రోజుల్లో ఈ సింకోనా ట్రీ యొక్క బార్క్ యొక్క పౌడర్ని యూజ్ చేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ సింకోనా ట్రీ యొక్క బార్క్ని
మలేరియాకి మెడిసిన్గా యూజ్ చేసేవాళ్ళు. ఎర్లియర్ పీపుల్ యూజ్ టు బాయిల్ ద బార్క్ పౌడర్ అండ్ స్ట్రెయిన్ ద వాటర్ విచ్ వాజ్ గివెన్ టు పేషెంట్స్. కొన్ని రోజుల తర్వాత ఈ పౌడర్ని బాయిల్ చేసి ఆ వాటర్ని పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ ట్యాబ్లెట్స్ వచ్చాయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి సంబంధించి ఈవీఎస్ పాయింట్స్ చూద్దాము. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.